బైబిల్ మిషన్ స్త్రీల సభల పక్షముగా ప్రమిళ సభారాజు గారి పక్షముగా క్రిషన్ డే గారు క్రిషన్ తమ్మ గారి పక్షముగా పెద్దలే గారి పక్షముగా వారికి మా నిండు కృతజ్ఞతలు మాట్లాడుతుంది. ఈ సమయంలో డాక్టర్ గారు మధ్యలోకి వచ్చారు. ఈ సమయాన్ని స్త్రీల అవగాహన ఉపదేశము మనకి ఉపదేశించడానికి డాక్టర్ షమ్మా సుల్తాన్ గారు మన మధ్యలోకి వచ్చారు. ఆమె మన ప్రేమపూర్వకంగా ఆహ్వానం స్టేజ్ స్వస్తిశాల కిరణ్ శామ్యూల్ గారికి, మిగతా సభ్యులందరికీ మరణాత అండ్ వచ్చిన స్త్రీలందరికీ మరణాత. నేను డాక్టర్ షమ్మా సుల్తానా, హోప్ ఇన్ హాస్పిటల్స్ చైర్మన్ని, గైనకాలజిస్ట్ని కూడా. అండ్ ఈరోజు మేము కొన్ని విషయాల గురించి అవగాహన పెంచుకోవడానికి చూద్దాము. ఫస్ట్ అయితే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే ఒక ప్రెగ్నెన్సీ లేకపోతే స్త్రీలలో సంతానం లేని సమస్యల గురించి ఎక్కువగా నాకు ఆసక్తికరంగా ఉండేది. ఎప్పుడైతే ఒక స్త్రీ సంపూర్ణత పొందుతుంది అంటే ఒక అమ్మ అయినప్పుడు, ఒక స్త్రీ అంటే ఒక అమ్మలాగా చూస్తాము. ఆ అమ్మతనం రాకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో నేను చూశాను. నా ముందు నా కుటుంబంలో కూడా చూశాను ఎంత బాధాకరంగా ఒకళ్ళు ఫేస్ చేశారు. అలా అని అది సంతానలేమికి ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎన్ని మీన్స్ అవకాశాలు ఉంటే ఎన్ని మీన్స్ దిశలుగా అది మేము చూస్తాము అనేది. ఫస్ట్ అయితే నీటి విడుదల సమస్య సాధారణంగా చూస్తామండి. నీటి విడుదల సమస్య వల్ల కూడా ఈ సంతానలేమి వస్తుందా అంటే అవునండి. నీటి విడుదల సమస్య వల్ల అండాశయాల్లో అండం రిలీజ్ కాదు. ఆ అండం రిలీజ్ కాకపోవడం వల్ల అది సంతానలేమిగా మారుతుంది. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే నెల తిరగగానే నెలసరి రావాలో అది కరెక్ట్గా రాదు. కొంతమందిలో 2-3 నెలలకి రాదు, కొంతమందిలో 15 రోజులకి కనిపించేసింది, కొంతమంది నెల మొత్తం కూడా వాళ్ళకి కొంచెం బట్ట కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎంతో మంది బాధపడుతుంటారు. కొంతమంది స్త్రీలు ముందుకు వచ్చి చూపించుకుంటారు, కొంతమంది పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, మా ఆయనకి అది ఉంది, ఇది ఉంది, పిల్లలకి ఇది చేయాలి, అది చేయాలి అని సరిగ్గా ముందుకు వచ్చి చూపించుకోరు. ఎంత బిజీ లైఫ్లో అయినా ఎంత పనులు చేస్తున్న వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఆరోగ్యం అనేది కూడా మర్చిపోతున్నారు స్త్రీలు ఈ రోజుల్లో. కానీ వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపరుచుకుంటే, ఇంకా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడితే ఇంకా కుటుంబానికి ఎంత చేయగలరు అనేది ఆలోచించడం లేదు. అది ఒకసారి గమనించండి. మీది ఒక బాధ్యత. దేవుడు మాకు పుట్టించినప్పుడు మీకేమి ఇచ్చాడు దేవుడు? మీ శరీరం. అది ఒక పెద్ద బాధ్యత కాదా? కానీ ఈనాటి స్త్రీ ఎంతని అది జ్ఞాపకం పెట్టుకుంటున్నారు మీరే చెప్పండి. మీ ఆరోగ్యం మీరు సరిగ్గా చూసుకుంటున్నారా? మీరు ఏం తినాలో సరిగ్గా చూసుకుంటున్నారా? పూటకి బాగా ఇది మేము కాదు, ఫస్ట్ మా ఆయన, తర్వాత పిల్లలు అనేసి అనుకోవడం లేదా? అలా కాదు కదా. మీరు చక్కగా ఉంటేనే కదా వాళ్ళని ఇంకా చక్కగా మీరు చూసుకోగలరు. అది ఒకసారి గమనించండి. ఇలాంటివి ఎప్పుడైతే చిన్నపిల్లల్లో కూడా మేము ఇది ఆపగలము, ఇలాంటి ప్రాబ్లమ్స్, అప్పుడే ముందుకెళ్ళి ఆ అమ్మాయి స్త్రీగా ఒక అమ్మగా మారే అవకాశం ఇస్తుంది. కానీ దానికంటే ముందు ఎప్పుడైతే ఒక ఆడది గర్భవతి ఉండిందో అప్పుడు కూడా తన శరీరంలో చేంజెస్ వస్తే, తన పుట్టుక ఎప్పుడైతే తనలో పెరుగుతున్న బిడ్డకి తను సరిగ్గా పోషకాహారం అందించగలిగిందో అప్పుడు ఆ బిడ్డలో వచ్చే మార్పుల్ని బట్టి ఎలా తనలో ఆ బిడ్డ పెరుగుతుందో. ఫర్ సపోజ్ ఒక గర్భిణీ స్త్రీ లోపల ఒక ఆడపిండం ఉంది. ఆ ఆడపిండంలో ఓవరీస్ అంటే అండాశయాలు అప్పుడే పుట్టుకతోనే రావాలి. కానీ ఆ అండాశయాలు, ఆ బాడీ అంతా వీక్గా ఉండే ముందు
ఆ గర్భంలో ఉన్న బిడ్డకి చక్కగా అవయవాలు వచ్చేవి. నా ఓపిడిలో వచ్చే ఆడవాళ్ళకి, గర్భవతులకి నేను ఒక్కటే చెప్తాను, అమ్మ వాళ్ళేంటి సరిగ్గా వాళ్ళకి కొంచెం నిజంగానే వాంతి వచ్చినట్టు ఉండింది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, మొదటి 3 నెలలప్పుడు చాలా వాళ్ళకి వాంతి వచ్చినట్టు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం ఉంటుంది. అందుకని వాళ్ళకి వాంతి వచ్చినట్టు ఉంటుంది. సరిగ్గా అన్ని పోషకాహారం తీసుకోలేదు, కానీ దానికంటూ మందులు ఉంటాయి. కానీ కొంతమంది అమ్మో ఇలాంటి మందులు తినకూడదమ్మా, ఏం చేయకూడదు, ఇలాగే ఉండిద్ది అలాగే ఉండిద్ది అంటారు. కానీ యాజ్ డాక్టర్స్ మేము కొన్ని మందులు ప్రిస్క్రైబ్ చేస్తాము. దేంతోనైతే వాళ్ళు వాంతులు రాకుండా జీర్ణం పెరిగేలా కొన్ని పోషకాహారాలు సప్లిమెంట్స్లా ఇస్తాము. అవి తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ కూడా ఐరన్ సప్లిమెంట్స్ అని, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అని, కాల్షియం సప్లిమెంట్స్ అని ఎంతైతే పోషకాహారం తనలో బాడీలో వెళ్ళాలో అవి ఇంతని క్రమంగా ఇవ్వాలి గర్భవతి ఉన్న స్త్రీకి. ఆ గర్భవతి ఉన్న స్త్రీ ఎప్పుడైతే అది క్రమంగా వేసుకుంటారో గర్భంలో ఉన్న శిశువుకి సరిగ్గా పోషకాహారం తన ద్వారా వెళ్ళింది. ఎలా అయితే మేము అనుకుంటామో అన్నీ యేసు ప్రభు, అల్లా, దేవుడు ఇవన్నీ వల్ల మా గర్భంలో ఒక పిండం పెరుగుతుంది అని. కానీ అది ఎలా పెరుగుతుంది? మేము ఇచ్చే పోషకాహారం వల్ల కూడా జరగాలి. అందుకని ఒకసారి గ్రహించి ఎప్పుడైతే మా ప్రార్థనలో మా న్యూట్రిషన్ కూడా కలిసిద్దో అప్పుడే మ్యాజిక్ అయింది. మీరు ఒకటి గ్రహించండి, మేము చేసే ప్రార్థన అది పుట్టిన పోకూడదు. ఎప్పుడైతే దాంట్లో ఎప్పుడైతే మేము చేసే ప్రయత్నాలు కూడా కలుస్తాయో అప్పుడే ఒక చమత్కారం జరుగుతుంది. ఓన్లీ ప్రార్థన చేసి మీరు కృషి చేయకపోతే దాంట్లో కూడా చమత్కారం అవ్వదు. ప్రార్థన ప్లస్ మీ ప్రయత్నం రెండు ఉండాలి. అదే చెప్తుంటాను, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఎంతోమంది ప్రెగ్నెన్సీ రాకుండా బాధపడుతుంటారు, కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ ఉండి వాంతులు అవుతున్నాయని బాధపడుతుంటారు. ప్రతి చోట బాధే, కానీ దాంట్లో కూడా చేసే ప్రయత్నం అంటే క్రమంగా 2 గంటలకి ఏదో ఒకటి తినాలమ్మా అంటాము. ఎందుకంటే 2 గంటల్లో ఏదో ఒకటి తింటే మా స్టమక్ అని ఉండింది, గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అని ఉంటాయి. ఆ గ్యాస్ట్రిక్ యాసిడ్ నిలువ ఉండిపోయి ఎప్పుడైతే మేము తినమో అది పెరిగిపోయి అది రివర్స్ కొట్టింది, బయటికి వచ్చింది. అంటే అప్పుడప్పుడు ఒక యాసిడిక్ వాటర్ నోట్లో వచ్చింది చూడండి, సోర్ వాటర్ నోట్లో వస్తుండింది. అదేంటి? గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అలాగా నిల్వ అయిపోయి ఇంకా పైకి కొడుతుంటే 2 గంటలకి అది తింటే మేము ఏమైనా ఆ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ కన్జ్యూమ్ అయిపోయి బాగా డైజెషన్ పెరిగింది. ప్రెగ్నెన్సీలో కూడా అది మీది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అలా గ్యాస్ట్రిక్ ప్రొడక్షన్. సో పేగుల్లో నిలకడ అయిపోయి ఉండింది. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉండింది ప్రెగ్నెన్సీలో. దేంతోనైతే పేగుల్లో ఉండే కదలిక తగ్గిపోతుంది ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఏం చేయాలంటే మేము కొన్ని హార్మోన్స్ ఉంటాయి, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, దేని ద్వారా అయితే మేము పెంచుకోగలము, ఆ గ్యాస్ట్రిక్ మొటిలిటీని పెంచుకోగలము, జీర్ణాన్ని పెంచుకోగలము. అలాగా జీర్ణాన్ని పెంచుకొని 2 గంటలకి తింటూ కరెక్ట్ ఆహారం అంటే ఫ్రూట్స్ కొన్ని తీసుకోవాలి. అసలు అమ్మాయి ఫ్రూట్స్ తినలేండి, తనకి అలవాటే లేదు అని అంటారు కొంతమంది. సరే అమ్మా పెరుగు మజ్జిగ అలాంటి చీ ఆ పెరుగు వాసన వింటేనే వాంతి చేసుకునేద్దామా అంటారు. సరే అమ్మా పొడి గుడ్డైనా తింటున్నాడు, అరే ఆ వాసన వింటే అసలు అన్నమే తిరుగుతుంది కాదు. అరే అన్ని కింద చెప్తుంటే నేను ఏం చెప్పాలమ్మా ఇంకా. సరే ఇంత పెద్ద పేపర్లో పై నుంచి కింద వరకు టాబ్లెట్స్ రాసిస్తాను. టాబ్లెట్స్ తినక, ఆహారం కూడా తినక తనకే బలం ఉండదు, ఇంకా గర్భంలో ఉన్న శిశువుకి ఏం బలం ఉండిద్దమ్మా. మాయమంత్రం ఏం కాదు కదా. ఎలా అయితే మీకు కావాలో
బాధ్యతగా ఉండాలంటే సరే మ్యామ్ మీరు చెప్పింది వింటాను మ్యామ్. సరే వింటావు కదా, సరే ఇవి తినాలమ్మా అంటే సరే మా మజ్జిగ తాగుతావు కదా, మజ్జిగ తాగుతాను మ్యామ్, పెరుగు తిన్నాను మ్యామ్ అంటే ఎందుకమ్మా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు మేము లేదు అసలు. సరిగ్గా మా మోషన్ వస్తుందమ్మా టైంకి అంటే రాదు మ్యామ్, 2 రోజులకి మాత్రం వస్తుండేది అంటే అయ్యో బాబు 2 రోజులుగా కాదమ్మా, నీకు రోజు మోషన్ కావాలా, 2 రోజులకైనా వస్తుంటే మంచిగా రైద్దమ్మా అంటే కాదు మ్యామ్, గట్టిగా వస్తుంది అమ్మ, గట్టిగా వస్తుంటే మా మొలలు వచ్చేస్తాయమ్మా నీకు అంటే ఉన్నాయి మ్యామ్. అయ్యో మరి మొలలు ఉంటే అప్పుడప్పుడు రక్తం పడింది కదా మరి అవును మ్యామ్, అప్పుడప్పుడు రక్తం పడుతుండేది మ్యామ్. అయ్యో సరే అమ్మా నీళ్ళైనా చక్కగా తాగుతుండు, నీళ్ళైనా చక్కగా తాగుతాను మ్యామ్, రోజుకి 1 బాటిల్ అయినా తాగుతానండి. అయ్యో బాబోయ్, రోజుకి 1 బాటిల్ కాదమ్మా, ప్రెగ్నెన్సీలో ఇంకా 3 నుంచి 4 లీటర్లు అయినా నువ్వు కంపల్సరీగా వాటర్ తాగాలి అంటారు. ప్రెగ్నెన్సీలో సరిగ్గా ధ్యానం చేసుకోకపోతే నేనేమన్నాను, తన హెల్త్ కూడా పాడవుతూ పోయింది, పొట్టలో శిశువు కూడా తన హెల్త్ కూడా బాగుండదు. ఎప్పుడైతే గర్భంలో ఉన్నప్పుడు తన ఆరోగ్యాన్ని తను చూసుకొని తన పోషకాహారాన్ని పెంచుకుంటారో అంటే తను తీసుకునే ఆహారం కన్నా మేము ఎక్స్ట్రా క్యాలరీస్ ఇస్తాము, ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి అంటాము, కానీ తనకు మామూలుగా క్యాలరీస్ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు పిల్లలైతే మరీను ముందైతే కొంచెం పోషకాహారంలో న్యూట్రిషన్లో కొంచెం బలం ఉండేది, ఇప్పుడు ఆ న్యూట్రిషన్లో క్వాలిటీ కూడా సగానికి సగం తగ్గిపోయింది. ఆ సగానికి సగం తగ్గిపోయింది. వీళ్ళు పోషకాహారం ఏం చేయాలి, డబల్ చేయాలి, కానీ వీళ్ళు ఆ హాఫ్లో కూడా ఇంకా హాఫ్ చేస్తున్నారు. అంటే 1/4 న్యూట్రిషన్ కూడా వెంటలేదు ఈనాటి కాలం ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో ఏమవుతుంది, ఆ గర్భంలో ఉన్న శిశువు కాంప్రమైజ్ అయిపోతుంది. ఇలా 1/4 నుంచి 1/2 అవుతూ పోతే ఫ్యూచర్లో అసలు ఐ థింక్ సో పైన పట్టారు లోన పట్టారు, పైన నుంచి మనిషి కనపడతారు కానీ లోపల అవయవాలన్నీ స్మాష్. హార్ట్లా ఉండదు. ఒక 30-40 ఇయర్స్ వచ్చేటప్పుడు హార్ట్ అటాక్లు, కిడ్నీస్లా ఉండదు, వాళ్ళ ఫంక్షన్ పాడైపోతాయి. కిడ్నీస్ పాడైపోతే బీపీలు షుగర్లు స్టార్ట్ అయిపోతాయి. లోపల ప్యాంక్రియాస్ అని ఉంటాయి, అవి పాడైపోతే షుగర్లు, ఓవరీస్ పాడైపోతే సంతానం లేని సమస్య. ఇలాగా లైఫ్లో ఇంకా మితిమీరి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు దాకా ప్రెగ్నెంట్ లేడీస్ సమస్యలు వింటున్నారుగా ఎలా ఉంటాయి అసలు. సరే ఒక అమ్మాయి వచ్చింది, తనకి 19 ఇయర్స్, ఆల్రెడీ 2 ఎమోషన్లు అయి ఉన్నాయి, 3rd విత్ ట్విన్ ప్రెగ్నెన్సీ, 2 కమలలు 19 ఇయర్స్కి. సరే మా నువ్వు మంచిగా తినాలి, ముందు చూసాక 2 ఎమోషన్లు అయ్యాయి. ఎందుకు అయ్యాయి? బ్లడ్ లేనందువల్ల. అనేమియా ఎంత 6, హీమోగ్లోబిన్ 6 పాయింట్లు. ఎంత ఉండాలి లేడీస్కి అంటే 11-12, హీమోగ్లోబిన్ 12 అయినా ఉండాలి, గవర్నమెంట్ పరంగా 12 అయినా ఉండాలి. అంత లేదు. ఏమ్మా తింటున్నావా క్యారెట్ బీట్రూట్ అని అస్సలు ఇష్టం లేదు నాకు క్యారెట్ అంటే. సరే మా జ్యూస్ తాగమ్మా, కొంచెం చక్కెర వేసుకుని తాగు, బాగానే ఉంటుంది అంటే అయ్యో కారం నాకు ఇష్టం లేదండి. సరే సిరప్ అయినా తాగమంటే అమ్మ మోషన్ గట్టి పడిపోయిందండి నాకు. ఏం చెప్తున్నా అంతే, ఇంకేం చెప్పడానికి లేదు. సరే పైన షిఫ్ట్ అను, బ్లడ్ ప్యాకెట్లు ఎక్కిస్తాను అంటే అమ్మో బ్లడ్ ప్యాకెట్ల ఇన్ఫెక్షన్ అయితే హెచ్ఐవీలు వస్తాయి అన్ని ముందే చెప్పేసి ఇంకా నేనెందుకు ఏం చెప్పలేకపోతున్నా, అన్ని వాళ్ళే చెప్తారు. కానీ ఎలా వచ్చింది ఆరోగ్యం ఏం చేయకుండా? వాళ్ళకి బ్లడ్ లేకపోతే వాళ్ళ బాడీకే సరిపోదు, ఆక్సిజన్ ఎలా వెళ్ళేది, న్యూట్రియంట్స్ ఎలా వెళ్తాయి, మ్యాజిక్ ఏం అవ్వదు. బాడీలో ఉన్నవి జరగాలి, ఎలా జరగాల్సిందే. బ్లడ్ లేదు, 2 ఎమోషన్లు ఆల్రెడీ జరుగుతున్నాయి, నువ్వు ఇప్పుడు మాత్రం 2ని చక్కగా నీ బాడీలో పెంచాలి అంటే అమ్మ చెప్పినట్టు వినాలి. వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టావు, అందరినీ కూర్చోబెట్టావు, నువ్వు ఇలాంటివి చేయకపోతే నీ బాడీలో మళ్ళీ ఇవి పెరగవు. లేకపోతే నీ బాడీ కాంప్రమైజ్ అయిపోయింది. ఏముంది, డెలివరీ అయిపోయిన తర్వాత తన ఎముకల్లో బలం ఉండదు, తన బాడీలో శరీరంలో ఏం మిగిలి ఉండదు, ప్రోటీన్స్ అన్నీ పోతాయి, కాల్షియం అన్నీ పోయింది. అలా ఎక్కడి నుంచి బోన్స్ గ్రో అవ్వాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? తన బాడీలో నుంచి కాల్షియం వెళ్ళేది. అందుకని మేమేం చేస్తామంటే 2nd ట్రైమిస్టర్ 2వ దశలో కాల్షియం స్టార్ట్ చేస్తాము. 1000
1000 mg కాల్షియం తను రోజు తీసుకోవాలి, 100 mg ఐరన్ తను రోజు తీసుకోవాలి, మల్టీవిటమిన్ తీసుకోవాలి, ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటేనే తన బాడీకి మేలు చేసినట్టుగా ఉండింది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అని అనుకుంటామో ఇవన్నీ చేయాల్సిందే. లాస్ట్ వరకు అసలు ఒక బిడ్డని తన చేతిలో పెట్టేంత వరకు మేము ఏం చెప్పలేము, ఏమైనా జరగచ్చు అనేది. అందుకని ప్రెగ్నెన్సీ అంటే ఒక పెద్ద బాధ్యత. అది తనదనే కాదు, మొత్తం కుటుంబం. ఒక అమ్మాయి వచ్చింది, అంత సరిగ్గానే నడుస్తుంది, అంత చక్కగా ఉంది, కానీ ముందు తన ప్రెగ్నెన్సీలో బేబీకి కొంచెం ఫాల్ట్ జరిగింది. పుట్టుకతోనే తనకి చెవి ఒకటి లేదు, అయితే మళ్ళీ పుట్టిన తర్వాత కూడా సరిగ్గా మాటలు రాలేదు బేబీకి. చాలా టెన్షన్ అయిపోయింది తనకి. సెకండ్ ప్రెగ్నెన్సీలో తనకేమో 3వ నెల నుంచి ఒక బెంగ, ఈ బేబీకి ఏమైందో. 2 రోజులకి వచ్చేసేది, నాకు ఈ బిడ్డ వద్దు, అబార్షన్ చేసేసేయండి అనేది. అదేంటమ్మా పిల్లలు లేకుండా అవుతున్నారు, నీ పెద్ద బిడ్డేమో అలా ఉంది, ఇప్పుడు 2 బిడ్డకి కూడా నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు ఏంటి అంటే, చూశాను తనకు సైకాట్రికల్ ప్రాబ్లం వచ్చేసింది, బెంగ వచ్చేసింది. నేను మేనేజ్ చేసేది కాదు అనేసి సైకాట్రీకి పంపించారు. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇది తను డిప్రెషన్లో వెళ్ళింది, యాంగ్జైటీ వెళ్ళింది, ప్రెగ్నెన్సీలో ఈజీలీ సైకాట్రికల్గా డిస్టర్బ్ అవుతారు, ఈజీలీ డిప్రెషన్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ అలా జరిగింది కదా, సెకండ్ది కూడా అలా జరగొచ్చేమో అనేసి బాధలో తనకి ఒంటరిగా ఉండలేకపోతుంది. అండ్ ఆ టెన్షన్ సెకండ్ బిడ్డకి ఏమైందో అనేసి, అలా అని ప్రేమ లేదా బిడ్డ మీద అప్పుడప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. సరే అనేసి మా అసిస్టెంట్ ఏమో దిగుతున్నప్పుడు జస్ట్ తన పొట్టకి ఇలా చేయి తగిలింది. ఇంకా తన వైపు ఇలా చూసి, మేడం తన చేయి తగిలింది, ఏం కాదు కదా నా బిడ్డకి అని స్టార్ట్ చేసింది. అంటే బిడ్డ అంటే ప్రేమే. మళ్ళీ 2 రోజులకి మళ్ళీ అబార్షన్ చేసేద్దాం మేడం, ఎలా వచ్చిందో ఏంటో ఈ బేబీకి అనేసి. అప్పుడు ఇది నార్మల్ కేసు కాదు, నేను టెన్షన్లో అయ్యింది అనేసి తర్వాత యాంగ్జైటీ పిల్స్ ఇప్పిస్తే దానికి కొంచెం కోరుకుంది. సో ఇలాంటివి కూడా ప్రెగ్నెన్సీలో చూసుకోవాలి. సో ఎప్పుడైతే మేము ఈ ప్రెగ్నెన్సీ దశలో నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మొత్తం ఒకసారి చూసుకుంటే, ఒకసారి మరి ఎక్స్ట్రీమ్కి వెళ్దాం. కొంతమంది లేడీస్లో ఒక నెలసరిలో ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వరకు రావాలి. నీటి బుడగల సమస్య వల్ల కొంతమందికి 35 ఇయర్స్ 38 ఇయర్స్కి ఆగిపోతున్నాయి ఈనాటి కాలంలో, లేకపోతే 40-45 ఇయర్స్ వరకు నెలసరిలో వస్తున్నాయి. కానీ ఇది దాటి వచ్చినా కొంతమందికి మంచిది కాదు. కొంతమందికి పాలిప్స్ ఉండొచ్చు, కండ పెరిగి ఉండొచ్చు లోపల, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఇంత పెద్దగా అయ్యి ఉండొచ్చు. అది ఒక బినైన్ ట్యూమర్స్ అనమాట. లేకపోతే ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ అనేసి కండిషన్స్ ఉంటాయి. దేంట్లో అయితే మొద్దుబారిపోయి గర్భసంచి యాక్చువల్లీ 6 నుంచి 7 సెంటీమీటర్లు ఉండాలి గర్భసంచి, అలా కాకుండా మొద్దుబారిపోయి 10 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు అయిపోయి రక్త ప్రవాహం ఆగదు, బ్లీడింగ్ అసలు గడ్డలుగా, ఇప్పుడు లివర్ గడ్డలు ఉంటాయి చూడండి, అలాగే ఇంత గడ్డలు పడతాయి బ్లీడింగ్ కొంతమందికి. ఎప్పుడు నెలసరిలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ 4 నెలలకి మళ్ళీ స్టార్ట్ అయ్యి అసలు గడలుగా ఆగవు బ్లీడింగ్. అలా ఉన్నప్పుడు అండ్ ఫర్ సపోజ్ సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, బ్లీడింగ్ ఆగిపోయింది, మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది అన్నా కూడా ఒకసారి చూపించుకోవాలి. పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అంటాం దీన్ని. ఇవి ఎలాంటి పరిస్థితుల్లో కావచ్చు అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కేసెస్లో నెలసరిలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతాయి. క్యాన్సర్ విషయంలో కొంతమందికి ఆ క్యాన్సర్ వచ్చింది కూడా అసలు అర్థం కాదు. క్యాన్సర్ ఎలా తెలుసుకోవాలి? ఫర్ సపోజ్ వైట్ బ్లీడింగ్ అవుతుంది, వైట్గా తెల్లబట్ట ఎక్కువగా అవుతుంది, దాంట్లో ఆ దుర్వాసన వస్తుంది, ఒక్కొక్కసారి మంట వేస్తుంది, మొత్తం వెజైనా పచ్చిగా అయిపోతుంది. అప్పుడు ఎప్పుడు కూడా నడుములో నొప్పి ఉంటుంది, ఎప్పుడు కూడా నీరసంగా, ఎప్పుడు కూడా జ్వరంగా ఉండడం, నీరసంగా ఉండడం, తెల్లబట్ట ఎక్కువగా రావడం, నెలసరి మధ్య కొంచెం బట్ట కనిపించడం, హస్బెండ్తో ఉన్నప్పుడు కొంచెం బట్ట కనిపించడం, ఇలాంటివి ఉంటే ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి కింద ముఖద్వారం అని ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం, ఆ ముఖద్వారం ఒకసారి చూపించుకోవాలి. ఆ ముఖద్వారం పైన ఒక పుండు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంటే ముఖద్వారం, ఇక్కడ పుండు ఉండింది, ఇక్కడ పుండు ఉంటే ఇక్కడ వరకు ఉండే పుండు ఇక్కడ వరకు కాలు
వాళ్ళకి తీసుకురాలేము. అది 4th స్టేజ్ అంటే వేరే అవయవాలకు కూడా అది వ్యాప్తం చెందింది. ఇది సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామనే, కానీ కొంతమందిలో వాళ్ళ ఇమ్యూనిటీ వల్ల తగ్గిపోతుంది కూడా. హెచ్పివి వైరస్ వల్ల జరిగింది ఇది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ నార్మల్ వైరసే ఎవరికైనా సాకుతుంది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వల్ల, కానీ ఇది వాళ్ళ మీన్స్ ఇమ్యూనిటీ వల్ల తగ్గిపోయింది కూడా కొంతమందిలో. ఎలా అయితే నార్మల్గా కోల్డ్ వచ్చింది, వేరే ఇన్ఫెక్షన్స్ వస్తే అలాగే ఆగిపోయింది. కానీ కొంతమందిలో ఎవరిలో అయితే లైక్ కొంతమందిలో ఎయిడ్స్ ఉండొచ్చు, కొంతమందిలో చాలా తక్కువ ఏజ్లో అంటే ఒక 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో చాలా మందిని కని ఉండడం, అంటే మల్టీ పారస్ అంటే మీన్స్ గర్భసంచి చాలా లేత పడిపోయి ఉండడం, అండ్ స్మోకింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ మందితో ఉండేవాళ్ళు, లేకపోతే హస్బెండ్ ఎక్కువ మందితో ఉండి ఆ వైరస్ వీళ్ళకి సోకింది అనుకున్నా కూడా అలా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అది అప్పటికప్పుడే బయటపడదు. మినిమం 3 to 7 ఇయర్స్ తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి వాళ్ళల్లో. తెల్లబట్ట ఎక్కువ రావడం కానివ్వండి, మీన్స్ బ్లీడింగ్ ఎక్కువగా గడ్డలుగా పడడం కానివ్వండి, అలాంటి